హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్కరి ఎండి యునాని. నేను ఎండి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి చేశానండి. గత 30 సంవత్సరాల నుండి నేను హైదరాబాద్లో నాంపల్లిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ టాపిక్ వచ్చేసి సుఖ వ్యాధులు. అంటే పరాయి స్త్రీల దగ్గరికి వెళ్ళేసి, వేశ్యాల దగ్గరికి వెళ్ళేసి, ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి చాలామంది సుఖ వ్యాధులు అంటించుకుంటారు. సుఖ వ్యాధులు అంటే ఎస్టీడీ, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, తగిలించుకొని వచ్చి మన పెళ్ళాలకు కూడా పెట్టుకుంటారు. అది మళ్ళీ అది సోకేసి అది బాధపడుతుంటారు. దాంట్లో జెనిటల్ హెర్పెస్, వాటర్ లాగా పొక్కుళ్ళు వస్తుంటాయి, చిన్న చిన్న పొక్కుళ్ళు వచ్చి పగులుతుంటాయి. అది పగిలేసి జ్వరం కొంచెం వచ్చి నొప్పేసి 6-7 రోజులు ఉంటాయి, అవి వారం రోజులు ఉంటాయి. తర్వాత మానేసి మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళీ వస్తుంది. తరచుగా అకరెన్స్ అవుతుంటుంది, అది మళ్ళీ వస్తుంటుంది. అదొకటి. రెండోది సిఫిలిస్, గనేరియా, యూటీఐ, ప్రాస్టేటైటిస్, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్, పొరచర్మం మీద బాగా పొక్కులు రావటం, పగిలిపోవటం, లేకుంటే దుర్వాసన రావటం, మూత్రంలో మంట, లేకుంటే మూత్రం ద్వారం వల్ల ఎప్పుడైనా పస్సు రావటం, తరచుగా భార్య యోని దగ్గరికి వెళ్తే దుర్వాసన రావటం, సెక్స్లో ఇబ్బంది, వీర్యం వచ్చిన మంట, లేకుంటే అంగం మీద అప్పుడప్పుడు పొక్కులు రావటం, పుండ్లు రావటం, ఇవన్నీ వస్తుంటాయండి. ఇట్లాంటి సమస్యలు మీకు ఉంటే శాశ్వతంగా దీంతో మీరు బయటపడాలనుకుంటే యునాని మందులతో సాధ్యపడుతుందండి. ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ పథ్యం లేకుండా, ఏ సర్జరీ లేకుండా మీరు ఈ సమస్య బయటపడవచ్చు. స్క్రీన్ మీద నెంబర్తో నాతోని పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని మాట్లాడవచ్చు, లేదా నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు నాకు సెలవు అండి. మీ డాక్టర్ ఎండి యునాని.